సో డీర్ ఆల్ఫా కమ్యూనిటీ, నేను యోగితో ఫ్రీలాన్స్ అనేది ఏ విధంగా చేయాలి అనే సెషన్స్ ని రికార్డింగ్ అనేది చేస్తున్నాము. బట్ యోగితో కన్వర్జేషన్ స్టార్ట్ చేయడానికి ముందు యోగి డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీలో ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత తను విత్ ఇన్ 2 months ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి బయటకు వెళ్ళేటప్పుడే 3 క్లయింట్స్ అనేది తనకి ఆన్ బోర్డ్ అయ్యారు. దానికి సంబంధించిన సెషన్ కూడా మనము రికార్డింగ్ అనేది చేసాము. అయితే దాని నెక్స్ట్ ఒక 6 months అనేది గ్యాప్ అనేది వచ్చింది. తన ప్రొఫెషన్ లో బిజీ అయ్యారు. మళ్ళీ అగైన్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన క్లయింట్ సర్వీస్ అనేది స్టార్ట్ చేశారు. మార్కెట్లో డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ ఛాలెంజ్ ఏంటంటే క్లయింట్స్ని ఏ విధంగా ఎక్వైర్ చేయాలి, సో క్లయింట్స్కి ఉన్న రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది నేను కాకుండా మన ఆల్ఫా కమ్యూనిటీ స్టూడెంట్ అనేది తన ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత గైడెన్స్ అనేది ఇస్తారు. మీ డౌట్స్ ఎవ్రీథింగ్ అనేది నేను యోగిని అడుగుతాను. చూద్దాం యోగి చెప్పే సజెషన్స్ మనకి ఎంతవరకు యూస్ఫుల్ అవుతాయి అనేది. యోగి, నాకున్న డౌట్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ అయింది, నేను మార్కెట్కి వెబ్సైట్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. మార్కెట్కి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేసేటప్పుడు నేను కోడింగ్ నేర్చుకొని వెబ్సైట్స్ని క్రియేట్ చేయొచ్చా, వితౌట్ కోడింగ్తో క్లయింట్కి వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చా? సార్ ఇప్పుడు క్లయింట్స్ ఎలా ఉన్నారంటే సార్ తక్కువ అమౌంట్లో ఎక్కువ వర్క్ కావాలనేది క్లయింట్ది. సో ఇప్పుడు మనం కోడింగ్ ద్వారా వెళితే హై కాస్ట్ 1 lakh 2 lakhs అట్లా ఛార్జ్ చేస్తారు. దానికి మ్యాన్ పవర్ కానీ వాటి కానీ మెయింటెనెన్స్ కానీ అవి సపరేట్ ఉంటాయి సార్. ఇప్పుడు అట్లా కాకుండా కొంతమంది కోడింగ్ అవసరం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. జస్ట్ నాకు వెబ్సైట్ ఉంటే చాలు, సో నాకు బేసిక్గా చిన్న చిన్న కరెక్షన్స్ మాడిఫికేషన్స్ ఉంటే చాలు అనేవాళ్ళు. సో వాళ్ళకేంటి అంటే మనం వర్డ్ ప్రెస్లో మనం ఇది చేసుకొని ఫస్ట్ డొమైన్ హోస్టింగ్ తీసుకుంటాం. సో తీసుకున్న తర్వాత వర్డ్ ప్రెస్లో మనం చిన్న చిన్న కరెక్షన్స్ వాళ్ళకు ఒక థీమ్ చూపిస్తాము. ఆ థీమ్ ప్రకారంగా ఏమేమి కావాలి, ఏమి కంటెంట్ కావాలి, ఏమి విడ్జెట్స్ కావాలి, అవన్నీ కూడా మనం ఇన్సర్ట్ చేసుకుంటాము. ఇన్సర్ట్ చేసుకొని దాని ప్రకారంగా వాళ్ళు ఏ విధమైన మోడిఫికేషన్ చెబుతారో వాళ్ళ సమక్షంలోనే మనం చేయొచ్చు సార్. లేదు అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం మన క్రియేటివిటీ యూజ్ చేసి కూడా ఎగస్ట్రా కూడా మనం చేయొచ్చు. ఓకే, యు ఆర్ టాకింగ్ అబౌట్ వర్డ్ ప్రెస్, రైట్? అంటే వితౌట్ కోడింగ్ ఎనీ డిజిటల్ మార్కెటర్ అయినా కానీ వితౌట్ కోడింగ్తో వెబ్ డిజైనింగ్ స్కిల్ నేర్చుకొని క్లయింట్కి సర్వీసెస్ ఆఫర్ చేయొచ్చు అని మీరు చెప్తున్నారు. మీరు మధ్యలో యూజ్ చేసిన వర్డ్ ఏంటి? వర్డ్ ప్రెస్. వర్డ్ ప్రెస్ అంటే ఏంటి? ఇది నో కోడింగ్ అప్లికేషన్ వెబ్సైట్ బిల్డ్ చేయడానికి? అవును సార్, నో కోడింగ్ అప్లికేషన్లో ఇప్పుడు వర్డ్ ప్రెస్ అనేది ఫేమస్ సార్. సో మనం దాంట్లో కనుక మనకు కావాల్సిన థీమ్ కనుక పర్చేజ్ చేసుకొని ఆస్ట్రాలో కానీ రాయల్ ఇమేజెస్ కానీ థీమ్ ఫారెస్ట్ కానీ సంథింగ్ చాలా ఉన్నాయి సార్. దీంట్లో ఒక థీమ్ కనుక మనం పర్చేజ్ చేసుకోవటము, లేదా ఫ్రీ థీమ్స్ కూడా ఉంటాయి సార్. ఆ ఫ్రీ థీమ్స్లో మనం తీసుకొని దాన్ని మన ఇష్ట ప్రకారంగా క్లయింట్కి ఏ విధమైన రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారం కూడా మనం మోడిఫికేషన్ చేసుకొని వాళ్ళకి సబ్మిషన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఎనీ డిజిటల్ మార్కెటర్ అయినా కానీ కోడింగ్ నేర్చుకోకుండా వర్డ్ ప్రెస్ అనే మాడ్యూల్ నేర్చుకొని క్లయింట్కి సర్వీసెస్ అనేది ఆఫర్ చేయొచ్చు. దట్స్ గుడ్. అయితే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు క్లయింట్కి మనం సర్వీసెస్ ఆఫర్ చేసేటప్పుడు ఒక్కొక్క బిజినెస్ ఒక్కొక్క క్రైటీరియా ఉంటుంది. క్లయింట్కి ఎంత ఛార్జ్ చేయాలి అనేది ఎక్కువగా ఉన్న డౌట్. ఓకే, సో మీ ప్రైస్ అనేది మాకు చెప్పొద్దు, క్లయింట్కి మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేది. బట్ క్లయింట్కి హైయెస్ట్ ఎంత ఛార్జ్ చేయొచ్చు? ఈ వీటిల్లో ఇంత ఫిక్స్ అంటూ ఏముండదు సార్. ఎందుకంటే వాళ్ళ సర్వీస్ని బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి, వాళ్ళు కావాల్సిన పేజెస్ని బట్టి మనం ఛార్జెస్ ఉంటాయి సార్. ఇప్పుడు కొంతమంది నాకు సింపుల్గా పేజీ చాలు సార్, నాకు అబౌట్ సెక్షన్, సర్వీస్ సెక్షన్, కాంటాక్ట్ ఇవి ఇలాంటివి చాలు అంటారు. కొంతమంది లేదు సార్, నాకు కెరియర్ కావాలి, వేరే వేరే సర్వీసెస్ కావాలి, పోస్టులు కావాలి, ఇవన్నీ కావాలనుకున్నప్పుడు వాళ్ళు ఎన్ని పేజెస్ అయితే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టిగా నేను సర్వీస్ ఛార్జ్ అనేది చార్ట్ జీపీటీలో మనం ప్రిపేర్ చేస్తామా, లేదు అంటే పర్ఫెక్ట్స్టీలో ఏమైనా ప్రిపేర్ చేస్తామా, అది అనేది మనం రిక్వైర్మెంట్ని బట్టి మనం డిపెండెన్స్గా మనం వాళ్ళకి సబ్మిషన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ సెషన్ తీసుకునేటప్పుడే 3 clients మీరు ఆన్ బోర్డ్ అయ్యారు, రైట్? ఎస్. మీకు హ్యాండ్ఫుల్ క్లయింట్స్తో మీరు బయటికి వెళ్ళారు. వెరీ గుడ్. తర్వాత ఇప్పుడు కూడా రీసెంట్గా హ్యాండ్ఫుల్ క్లయింట్స్ని డీల్ చేస్తున్నారు. ఈ క్లయింట్స్ అంతా ఎలా ఐడెంటిఫై చేస్తావు యోగి? సార్ ఇప్పుడు నేను సర్వీస్ బేస్డ్ సార్, నేను సర్వీస్ని ఎక్కువ నమ్ముకుంటాను. ఇప్పుడు నేను కనుక కరెక్ట్గా నేర్చుకొని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేశాను అంటే నాకు మార్కెటింగ్తో కూడా పని ఉండదు సార్. నేను చేసే క్లయింట్సే ఇంకొకరిని రిఫర్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు నేను ఇన్స్టిట్యూట్లో పర్ఫెక్ట్గా నేర్చుకోవటం మూలన, మా సార్ నాకు బివిఆర్ సార్ కరెక్ట్గా చెప్పడం మూలన నేను ఇచ్చే సర్వీస్లో క్వాలిటీ ఉంటుంది సార్. ఆ క్వాలిటీకి ఏంటంటే నేను మార్కెట్ చేసుకోవాల్సిన అవసరం నాకు ఇప్పుడు వరకు రాలేదు. ఎందుకంటే నేను ఇచ్చే సర్వీస్ని బట్టి క్లయింట్ ఓకే ఆ సర్వీస్ బాగుంది కాబట్టి అతనే ఇంకో క్లయింట్ని నాకు రిఫర్ చేస్తున్నాడు సార్. ఇప్పుడు వరకు నా మార్కెటింగ్ అలాగే జరుగుతుంది. కమింగ్ టు యువర్ క్లయింట్ సాటిస్ఫాక్షన్ రేట్, ఓకే, మీరు 100% సాటిస్ఫై చేయగలుగుతున్నారా? మీ వర్క్ స్కిల్ అనేది ఎలా ఉంది? క్లయింట్స్ దగ్గర నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ కదా. సో మీకు వచ్చిన బెస్ట్ ఫీడ్బ్యాక్ ఏంటి? అలాగే అరే క్లయింట్ ఇది కూడా అడుగుతున్నారు, నేను ఇది కూడా నేర్చుకుంటే బాగుంటుంది కదా, అలాంటిది ఏమైనా అనిపించింది సార్. క్లయింట్స్ ఏంటి అంటే సార్ రకరకాల ఆప్షన్స్ కానీ రకరకాల రిక్వైర్మెంట్స్ అడుగుతూ ఉంటారు సార్. అవి కొన్ని మనకు తెలిసి ఉంటాయి, కొన్ని తెలియనివి ఉంటాయి.
సో నేనేంటంటే అప్డేట్లో ఉండటం వలన లేదంటే అప్డేట్ చేసుకుంటూ ఉంటాను సార్. ఓకే, రైట్. స్కిల్ అనేది ఎప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి అనేసి అంటారు. ఎస్ సార్. బట్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు యోగి మీరు చాలా మాడ్యూల్స్ నేర్చుకున్నారు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఏఐ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఇవి చాలా నేర్చుకున్నారు, రైట్? కానీ కమింగ్ టు ది రియాలిటీ, అంటే ఎర్నింగ్ రియాలిటీ చూద్దాం. ఇవన్నీ మీకు ఉపయోగపడినాయా? వీటన్నిటికీ మీరు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారా? లేదు మీకు ఇప్పుడు క్లయింట్స్ అనేది ఫ్లో అనేది ఉంది కాబట్టి మీకు ఏ మాడ్యూల్ అనేది ఎర్నింగ్కి ఉపయోగపడుతుంది? సార్ బేసికల్గా డిజిటల్ మార్కెట్ అంటే ఒకదాన్నే మనం స్పెసిఫిక్గా మెజర్మెంట్ చేయలేము సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఎస్ఈఓ కానీ సోషల్ మీడియా మెయింటెనెన్స్ కానీ ఒక్కొక్క క్లయింట్కి ఒక్కొక్క అవసరం అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కువ మంది క్లయింట్కి ఇస్తున్న సర్వీస్ ఏంటంటే వెబ్ డిజైనింగ్, గూగుల్ యాడ్స్ రన్ చేయటం కానీ, సో సోషల్ మీడియా యాడ్స్, FB యాడ్స్ కానీ, మెటా యాడ్స్ ఇవన్నీ కూడా రన్ చేయటం, ఇవన్నీ ఎక్కువ నేను వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసుకున్నాను సార్. వెబ్సైట్ డిజైనింగ్ మన చేతిలో ఉంది అంటే దాని మాడిఫికేషన్, దాని మెయింటెనెన్స్, సో వెబ్సైట్కి సంబంధించిన SEOs కానీ, సో ఆఫ్ పేజ్ SEO, ఆన్ పేజ్ SEO, ప్లస్ మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్ ఇవన్నీ రన్ చేయటం వలన నాకేంటంటే మార్కెట్లో క్లయింట్కి కావాల్సింది ఫస్ట్ లీడ్స్. ఆ లీడ్ మనం ఎలా ఇస్తున్నాం అనేది మెయిన్ టార్గెట్స్ వాళ్ళకి కావాల్సింది. సో వాటి మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసుకున్నాను. ఓకే, లెట్స్ ఎగ్జాంపుల్ నేను ఒక డిజిటల్ మార్కెటర్ని, కోర్స్ నాకు ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. నేను మార్కెట్కి సర్వీసెస్ ఆఫర్ చేయాలనుకుంటున్నాను. నేను అన్ని మాడ్యూల్స్తో వెళ్ళటం బెటరా, లేదు అంటే ఏదైనా స్పెసిఫిక్గా ఒక మీరు చెప్పినట్టు వెబ్సైట్ డిజైనింగ్ కావచ్చు, గూగుల్ యాడ్స్ కావచ్చు, సోషల్ మీడియా యాడ్స్ కావచ్చు, ఏదైనా ఒక మాడ్యూల్తో వెళ్ళడం బెటరా? మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మీకున్న నాలెడ్జ్ ప్రకారం, మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం. రైట్ నౌ యు ఆర్ ఎర్నింగ్, రైట్? ఎస్ సార్. సార్ ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో మనం జాయిన్ అయినప్పుడు అన్ని వేరియేషన్స్ మనం నేర్చుకుని ఉండాలి సార్. ఉండటం వలన ఏంటంటే రేపు పొద్దున మార్కెట్లోకి వెళ్ళినప్పుడు క్లయింట్ ఏ విధంగా ఏం అడుగుతాడు అనేది మనకి తెలియదు. సో నాకు ఈ క్వాలిటీ ఇవ్వచ్చు, నేను ఈ యాడ్సే రన్ చేస్తాను, ఇదే డిజైన్ చేస్తాను అంటే, సో అతను వేరే క్లయింట్ దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే ఇప్పుడు మనం ఇన్స్టిట్యూట్లో చేరి జాయిన్ అయిన తర్వాత అన్ని మాడ్యూల్స్ నేర్చుకొని ఉండి అక్కడ క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా సరే మనం చేయగలిగేటట్టుగానే ఉండాలి సార్. అప్పుడే మన క్లయింట్ మన చేతిలో ఉంటాడు. మనం సగం నేర్చుకొని నాకు సగమే వచ్చు అంటే ఆ సగానికి మళ్ళీ వేరే వాళ్ళు జాయిన్ అవుతారు సార్. ఆ క్లయింట్ ఇది అవుతాడు. ఓకే, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్ నేను మార్కెట్కి సర్వీస్ ఇవ్వాలి అనుకుంటే అన్నీ నేర్చుకుని ఉండాలి. ఎస్ సార్. ఓకే, అన్నీ నేర్చుకుంటే బెటర్. బెటర్. బట్ సర్వీస్ ఆఫర్ చేసేటప్పుడు మాత్రం మార్కెట్లో ఏదైతే డిమాండ్ ఉందో వాటికి సర్వీస్ ఆఫర్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఒక క్లయింట్ని క్లోజ్ చేయడానికి జనరల్లీ ఓకే మార్కెట్లో ఎన్ని రోజులు పట్టచ్చు, లేదు అంటే ఎంత తక్కువ టైం పట్టచ్చు? ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మై స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు క్లయింట్కి ప్రపోజల్ అనేది షేర్ చేస్తున్నారు. క్లయింట్ ఆన్ బోర్డింగ్ అనుకుందాం. ఈరోజు క్లయింట్తో మీటింగ్ జరిగింది. ఓకే సార్. ఈ మీటింగ్ అనేది మనకి క్లయింట్ ఆన్ బోర్డ్ అవడానికి, అంటే క్లయింట్ మన సర్వీస్ తీసుకోవడానికి, వీటికి ఎన్ని మీటింగ్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి, ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది, ఆర్ ఎల్స్ వన్ డేలో కూడా కంప్లీట్ అయిపోతుందా? ఈ ప్రాసెస్ ఎంత లెంతీగా ఉంటుంది? సార్ ఇప్పుడు మనం క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, క్లయింట్తో మనం మాట్లాడినప్పుడు ఒక 1 డే అపాయింట్మెంట్ ఇస్తాడు సార్. ఆ టైమ్ ఆఫ్ పీరియడ్లో మనం అన్ని ప్రిపేర్ అయ్యి ఓకే ఇవి అడుగుతాడు, ఇవి అడుగుతారు, ఇవి అవసరం ఉంది అనేది మనం తెలుసుకోగలిగి అప్పటికప్పుడు వాళ్ళతో మనం కొటేషన్స్ ఇవ్వటం జరిగితే అప్పటికప్పుడే క్లోజ్ అవుతుంది సార్. అట్లా కాకుండా వాళ్ళు అడిగిన రిసోర్స్ని కానీ సర్వీసెస్ కానీ, సరే సార్ నేను ఒకసారి కొటేషన్ నేను ఆలోచించుకొని చెబుతాను అంటే, సరే నెక్స్ట్ మీటింగ్ అవుతుంది. అట్లా 2-3 డేస్ 2-3 మీటింగ్స్ అయిన తర్వాత వాళ్ళు క్లోజ్ చేసుకుంటారు. ఓకే, మోస్ట్లీ 1 మీటింగ్లో కంప్లీట్ అవ్వచ్చు, 1 వీక్ అవ్వచ్చు, 1 మంత్ కూడా. ఎస్ సార్. వాళ్ళ టైము ఫ్రీ టైంని బట్టి మనకి టైం కేటాయిస్తారు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ సెట్. డిజిటల్ మార్కెటింగ్ ఓకే మనం ఎంత ప్రిపేర్గా ఉన్నాం అనే దాని మీద మనకి క్లయింట్ క్లోజింగ్ అనేది. క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం క్లారిటీగా ఉండి వాళ్ళకి క్లారిటీ ఇచ్చామంటే ఇమీడియట్గా క్లోజ్ అవుతుంది. అట్లా కాకుండా మనము సరే రేపు ఇస్తామండి, ఎల్లుండి ఇస్తామండి అని అంటే సరేనండి అనేవాళ్ళం. సో కమింగ్ టు టాక్ అబౌట్ యువర్ ఏజెన్సీ, ఓకే మీరు 1 మీటింగ్లో కంప్లీట్ చేశారా క్లయింట్ ఆన్ బోర్డింగ్ ఎప్పుడైనా? చేశాను సార్. 1 మీటింగ్కి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ ఏమున్నాయో తెలుసుకుంటాను. సో మార్కెట్లో ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేది కూడా నాకు ఒక ఐడియా ఉంటుంది. సో నేను వాళ్ళకి అదే చెబుతాను, సో నా సర్వీస్ చూడండి, తర్వాతే అమౌంట్ మనీ పరంగా తర్వాత చూద్దాం. వాళ్ళకి ఏంటంటే మన మీద కాన్ఫిడెంట్ రావాలి అంటే ఫస్ట్ మనం కాన్ఫిడెంట్గా ఉండాలి, మన కాన్ఫిడెంట్ వాళ్ళకి ఇవ్వగలగాలి. సో అప్పుడు ఏంటి అంటే 1 మీటింగ్లోనే మనకు అన్ని క్లోజ్ అవుతాయి. దట్స్ గ్రేట్. ఓకే, సో నవ్ యూఆర్ ఇన్ ద ఎర్లీ స్టేజ్. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసి 1 year అయిందా? లేదు కదా? లేదు సార్. ఓకే, హార్డ్లీ ఐ థింక్ 6 months గ్యాప్ వచ్చింది, మళ్ళీ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ మీ దగ్గర మోర్ దాన్ 6 clients ఉన్నారు ఇప్పుడు. దట్స్ గ్రేట్. మీరు డిజిటల్ మార్కెటర్కి ఇచ్చే సజెషన్ ఏంటి? లెట్స్ ఎగ్జాంపుల్ నేను ఫ్రీలాన్స్ జర్నీ స్టార్ట్ చేయాలనుకున్నాను. నేను ఒక డిజిటల్ మార్కెటర్ని, నాకు ఒక 3 months డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కంప్లీట్ అయింది. నేను ఇప్పుడు మార్కెట్కి ఒక ఫ్రీలాన్సర్గా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ని ఆఫర్ చేయాలనుకుంటున్నాను.
మీరు ఒకవేళ అడ్వైజ్ ఇవ్వగలిగితే నాకు మీరు ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు? సార్ ఫస్ట్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి సార్. ఓకే. నేర్చుకున్న తర్వాత మనం మార్కెట్లోకి వెళ్ళాలి. మనం హాఫ్ నాలెడ్జ్తో ఇప్పుడున్న కాంపిటీషన్తో మార్కెట్లోకి వెళ్ళకూడదు సార్. ఓకేనా? ఫుల్ నాలెడ్జ్ మనం పర్ఫెక్ట్గా రెడీ అయిన తర్వాత వెళితే మార్కెట్లో ఏం సర్వీస్ కావాలన్నా కూడా మనం ప్రొవైడ్ చేయగలిగే స్టామినా మనలో ఉండాలి. అప్పుడు మాత్రమే మనం మార్కెట్లో నిలబడగలం. మనం ఇచ్చే సర్వీస్ కూడా క్వాలిటీ సర్వీస్ అయి ఉండాలి సార్. ఇప్పుడు మార్కెట్లో చాలామంది డిజిటల్ మార్కెటర్స్ ఉన్నారు. నేను ఎంత తక్కువకే చేస్తాను, అంత తక్కువకే చేస్తాను అంటారు. తక్కువకు చేస్తారు, ఏం సర్వీస్ చేస్తారనేది ఎవరికి తెలియదు, ఎవరు అడగరు. సో మార్కెట్లో ఏదో యాడ్ వచ్చింది, తక్కువకు వచ్చేసింది, వెళ్ళిపో. ఇప్పుడు వాళ్ళు చేసి వెళ్ళిపోవటం కాదు సార్, మనం క్లయింట్కి టచ్లో ఉండాలి. క్లయింట్ ఉన్న ప్రాబ్లమ్స్ అనేది రెక్టిఫై చేయాలి. క్లయింట్కి ఎలా మనం చేసిన సర్వీస్ యూజ్ అవుతుంది అనేది కనుక్కోవాలి. సో వాళ్ళకి లీడ్స్ మనం ఎలా ఇవ్వగలము, ఇంకా లీడ్స్ పెరగాలంటే ఏమేమి సజెషన్స్ ఇవ్వాలనేది కూడా మనకు తెలిసి ఉండాలి సార్. Okay, that's a great advice. So thank you for your valuable time to spending and sharing your advice to the market, Yogi. Thank you, sir. Wish you all the best.